ఒలింపిక్ పథకం చేజారడం నా జీవితంలో అతిపెద్ద గాయమని రెజ్లర్ వినేష్ ఫోగాట్ అన్నారు. ఈ గాయం మానడానికి ఎంత సమయం పడుతుందో తెలియదని చెప్పింది. రెజ్లింగ్ను కొనసాగిస్తానో లేదో తెలియదని, కానీ ఈరోజు పొందిన ధైర్యాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటానని పేర్కొంది. భారత రెజ్లింగ్ సమాఖ్యపై తమ పోరాటం కొనసాగుతుందని వినేష్ ఫోగాట్ స్పష్టం చేసింది. తాను తిరిగి రెజ్లింగ్లోకి వచ్చే అవకాశముందని కూడా వెల్లడించింది. ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి తిరిగొచ్చిన తనకు అపూర్వ స్వాగతం లభించడంతో ఆమె భావోద్వేగానికి గురైంది. దారి పొడవునా అభిమానులు, కాపు పంచాయతీలు సత్కరించడంతో ఢిల్లీ నుంచి తన సొంతూరు బలాలికి 135 కిలోమీటర్లు ప్రయాణించడానికి వినేష్కు 13 గంటలు పట్టింది. బలాలిలో ఆమె జనాలను ఉద్దేశించి మాట్లాడింది. మా పోరాటం ముగియలేదని, పోరాటం కొనసాగుతుందని తెలిపింది. సత్యం గెలవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పింది. సాటి భారతీయులు, మా గ్రామస్తులు, కుటుంబ సభ్యులు నాపై ఎంతో ప్రేమను చూపారని భావోద్వేగానికి గురైంది. ఈ గాయం మానడానికి అది నాకు కాస్త ధైర్యాన్నిస్తుందని తెలిపింది. నేను తిరిగి రెజ్లింగ్లోకి వస్తానేమోనని వినేష్ వ్యాఖ్యానించింది. బలాలీలో పుట్టడం తన అదృష్టమని వినేష్ వ్యాఖ్యానించింది. ఈ గ్రామంలో జన్మించడం నా అదృష్టమని, మహిళల కోసం, ఈ ఊరి గౌరవం కోసం నిరంతరం పోరాడతానని చెప్పింది. బలాలి రెజ్లర్లు తనకన్నా విజయవంతమైన రెజ్లర్లు కావాలని, రికార్డులు బద్దలు కొట్టాలని ఆమె ఆకాంక్షించింది. ఈ గ్రామం నుంచి ఎవరైనా నా వారసత్వాన్ని కొనసాగించాలని, నా రికార్డులు బద్దలు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని స్పష్టం చేసింది. మా గ్రామ మహిళా రెజ్లర్లను ప్రోత్సహిస్తే అదే నా గొప్ప ఘనత అవుతుందని తెలిపింది. ఈ ఊరి నుంచి మరో రెజ్లర్ రాకపోతే నేను చాలా నిరాశపడతానని, మాలాగే మహిళా రెజ్లర్లు రావాలంటే మా గ్రామ ప్రజలు మద్దతివ్వాలని పేర్కొంది. వాళ్ళు చాలా సాధించగలరని వినేష్ చెప్పింది. అయితే ఒలింపిక్స్లో 100 గ్రాములు బరువు ఎక్కువ ఉన్న కారణంగా ఫైనల్కు ముందు వినేష్ అనర్హతకు గురైన సంగతి తెలిసిందే. కాస్లో అప్పీలు చేసినా ఫలితం లేకపోయింది. వేదనతో ఆమె రెజ్లింగ్ నుంచి రిటైర్మెంట్ కూడా ప్రకటించింది. మరోవైపు ఆమె స్వగ్రామం బలాలీలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వినేష్ ఫోగాట్ అస్వస్థతకు గురైంది. సుదీర్ఘమైన ప్రయాణంతో తీవ్రంగా అలసిపోయిన వినేష్ సమావేశం జరుగుతుండగానే కాసేపు కుర్చీలోనే ఉండిపోయింది. దీంతో అందరూ కంగారు పడ్డారు. వినేష్ ఫోగాట్ పక్కనే ఆమె పెదనాన్న మహావీర్ ఫోగాట్, రెజ్లర్ బజరంగ్ పునియా తదితరులు ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత మంచినీరు తాగిన తర్వాత వినేష్ కాస్త తేరుకున్నట్లు కనిపించింది. ఎక్కువ సమయం ప్రయాణించడం, షెడ్యూలింగ్ కారణంగా ఆమె కాస్త ఇబ్బంది పడిందని పునియా చెప్పాడు. స్వగ్రామంలో వినేష్కు అద్భుతమైన స్వాగతం లభించిందని వెల్లడించాడు. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.